నరుడికి కొడుకుగా పుట్టినటువంటి వాడివి కాబట్టి నరుడికి కొడుకుగా పుట్టినటువంటి వాడివి కాబట్టి నీకు ఈ గుహ్యమైనటువంటి ఒక సనాతనమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని నేను బోధిస్తున్నాను. ఇది వినడం వల్ల నువ్వు ఏమిటవుతావు అంటే సమరే విజయసి, సమరంలో నువ్వు విజయాన్ని పొందుతావు అని ఒక విషయాన్ని నేను చెప్తున్నాడు. ఈ చెప్పేటప్పుడు కూడా వెనకాతల సూర్యుడి నుండి వచ్చేటువంటి వెలుగుని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. జస్ట్ యాక్చువల్గా మేము రాసుకున్నటువంటి నోట్స్ ఒకటి చెప్తాను. సూర్యుడి నుండి వచ్చి వెలుగు సనాతనమైనది, గుహ్యమైనది. గుహ్యమైంది అంటే ఏ రోజుకి ఆ రోజే కొత్తగా ఉంటుంది కాబట్టి అది సీక్రెట్ అన్నారు. ఈ రోజు ఒక సీక్రెట్ రివీల్ అయింది సార్ మనకి, రేపు ఇదే సీక్రెట్ ఉండదు, రేపు కొత్త సీక్రెట్ వస్తుంది అన్నారు. ఈరోజు 26 degrees యాక్యురేస్ నుంచి మనకు రిలీజ్ అయినటువంటి సీక్రెట్ ఒకటి, రేపు మళ్ళీ 26 degrees యాక్యురేస్ ఉండదు, రేపు 27 degrees వెళ్ళిపోతుంది. అంటే సీక్రెట్ మారిపోయింది, రేపు ఇంకో కొత్త సీక్రెట్ వస్తుంది. అయిపోయింది కదా. మళ్ళీ పోనీ మన లాజిక్ బట్టి ఆలోచిస్తే పోనీ 1 year తర్వాత మళ్ళీ ఇక్కడ 26 degrees వస్తుంది యాక్యురేస్, అప్పుడు మార్చుకుందాం అంటే కుదరదు. మళ్ళీ టైం మళ్ళీ మారిపోతుంది. ఇదో విజయనామ సంవత్సరం అయిపోయింది, రేపు జయనామ సంవత్సరం వచ్చేస్తుంది, రేపు ఇంకా సంవత్సరం వస్తుంది. సంవత్సరం మారిపోయింది అన్నారు, ఒక కాలగతి మారిపోయింది. పోనీ 60 ఏళ్ళకి మళ్ళీ అదే సంవత్సరం వస్తుంది కదా, అది కూడా మనకు ఆలోచన కదా. కాబట్టి గ్రహాలు ఇక్కడ ఇలా ఉండవుగా, గ్రహ పొజిషన్ కూడా మారిపోతూ ఉంటాయి కదా అన్నీ కూడా. అంటే ఎవ్రీ డే ఈజ్ ఏ ఓపెనింగ్, ఎవ్రీ డే ఫ్రమ్ సన్ లైట్ వి రిసీవ్ సమ్ వాట్ ది అదర్ ఎనర్జీ. దాని ఏమంటున్నారు, పరమ గుహ్యమైనటువంటిది అన్నారు. గుహ్యం అంటే ఇక్కడ సీక్రెట్ అని అర్థం. ఆ సీక్రెట్ ఏంటంటే ఇట్స్ వైడ్ ఓపెన్ ఆల్ ద టైం. నా నుంచి వచ్చినటువంటి వెలుగు నీకు అందిస్తున్నాను, నువ్వు దాన్ని తీసుకుని 10 మందికి అందించు, అదే సీక్రెట్, అంత నుంచి ఇంకేం లేదు. ఈ ఉండేటువంటి సీక్రెట్ని భగవద్గీతలో కృష్ణుడు పిలిచాడు అహం అవ్యయం, అదే సీక్రెట్, ఎందులో ఇంకేం లేదు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం, చెప్పేటువంటి నేను అవ్యయుడు అండి. అదే మాట చెప్తున్నాను నేను. ఎవరికి చెప్పానంటే వివస్వంతుడికి చెప్పాను, సూర్యుడికి చెప్పాను, అక్కడి నుంచి మనువుకి వచ్చింది, మరో నుంచి ఇక్ష్వాకు వచ్చింది, ఇక్ష్వాకు దగ్గర నుంచి నీకు వచ్చింది. అదే ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా అదే చెప్పాలి. వై? బికాస్ రిమెంబర్ ద గివర్ హూ గేవ్ దిస్ ఫ్రేమ్, యు ఆర్ ద బుక్, ఐ ఆమ్ ద వన్ కాపీ ఇన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఐ ఆమ్ కాపీ ఫ్రమ్ ద పేరెంట్ మ్యాన్యుస్క్రిప్ట్. సో ఆ పేరెంట్ మ్యాన్యుస్క్రిప్ట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరం కాబట్టి మనకు వచ్చింది అదే. కాబట్టి నేను చెప్పేటువంటి విషయం ఎప్పుడు అదే, సనాతనమైనది, గుహ్యమైనటువంటి విషయం ఏమిటి, అహం అవ్యయం, ఐ ఆమ్ ఇటర్నల్, ఐ ఆమ్ ఇంపెరిషబుల్. అదే విషయాన్ని అందరికీ చెప్తూ ఉంటాడు. గుర్తు చేసినప్పుడు ఏమిటవుతుందంటే సంకల్పం అంటే వృద్ధి చెందుతుంది. మనం బాగా వీక్గా ఉన్నాం అనుకోండి, అన్నీ నీ వల్ల ఇలాగయ్యి ఇలాగ ఇంకా తిట్టామనుకోండి, వాడికి ఏమవుతున్నారు, కొంచెం ఎంకరేజ్ చేయమంటారు. చేసినప్పుడు ఏం పర్వాలేదు, ఒకటి పోయింది ఇంకోటి వస్తుంది అనేటువంటి విషయం ఎంకరేజ్ చేస్తే ఏమిటవుతుంది, వీడికి హోప్ పెరుగుతుంది. ఆ హోప్ని పెరిగి ఇంకా అభివృద్ధి చేసి మహాబాహుడైనటువంటి రాముడికి ఏమో చెప్పాడు, శృణుగుహ్యం సనాతనం ఏ సర్వాన్ నరీన్ వత్స సమర విజయసి, సమరంలో విజయం పొందాలంటే నేను చెప్పినట్టు చేయి, అయిపోయింది, ఇది పంపించాడు. అంటే ప్రతి శ్లోకానికి మనం అర్థం చెప్పుకోలేము, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైం ఫ్యాక్టర్ ఉంటుంది. రెండోది మీ అందరికీ తెలుసు, మళ్ళీ కొత్తగా నేను చెప్పగలిగిందంటే ఏం లేదు. ఆది హృదయం గురించి నేను చెప్పడం, మనకి ఈ సందర్భం వచ్చింది కాబట్టి దాని గురించి అవశిష్టత నాకు తెలిసినటువంటి నేను చెప్తున్నాను తప్ప మీకు తెలియదు నేను ఇక్కడ చెప్పట్లేదు. అది మాత్రం ముందు ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ మీ అందరికీ వచ్చేసింది, ఇంకొకసారి జస్ట్ రివిజిటింగ్ అంతే, ఇంకొకసారి మనం రివిజిట్ చేసుకుంటున్నాం. సో ఉన్నటువంటి ఈ 12 మంది ద్వాదశ ఆదిత్యులు ఎవరైతే ఉన్నారో, ఈ ఆదిత్యులు అందరూ కూడా వాళ్ళ క్వాలిటీస్ని ఒక్కొక్క రాశిలో పోయేటప్పుడు ఒక్కొక్క రకంగా ఎగ్జిబిట్ చేస్తుంటారు. పూషుడు అనేగానే ఏమిటి వస్తుంది మనకి, వర్గంలో ఉన్నటువంటి సన్ మనం ఇండికేట్ చేసుకుంటాం. అయితే భాద్రపద మాసంలో ఉండేటువంటి సూర్యుడు అంతే కదా. అలాగే హిరణ్య గర్భుడు అనగానే ఆశ్వీజ మాసంలో ఉండేటువంటి సూర్యుడు. ఇలాగ ఆయన తర్వాత క్వాలిటీస్ మారుతూ ఉంటాయి. అప్పుడు ఉండేటువంటి సన్ రైస్ వేరు, ఇప్పుడు ఉండేటువంటి సన్ రైస్ వేరు. మనకే ఫిజికల్గా తెలుసు, ఉత్తరాయణం దక్షిణాయనం తర్వాత డివిజన్ మనం చూసుకున్నాం ఆల్రెడీ, మనకు వచ్చింది ఇదంతా. జ్యోతిష్ శాస్త్రం మనకి దాటిపోయి కూడా పడుతుంది అంతేనా. December 22 దాటాం కదా, అదే చెప్తున్నాను, దాటిపోవడం అంటే December 22 డేట్ దాటాము అని. సో మనం ఉత్తరాయణంలో ప్రవేశించాము, ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాం, అక్కడ ఉన్నాం మనం. ఇంకా 4 రోజుల్లో అది కూడా దాటిపోయి మీన రాశిలోకి వెళ్ళిపోతాం. మీనాక్షి దేవి తాలూకు ఆరాధన గురించి నెక్స్ట్ క్లాస్లో మనకి స్టార్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీన రాశిలో ప్రవేశం చేస్తున్నాం కదా. ద మిరాకిల్ ఆఫ్ పీసెస్ మొదలు పెట్టుకుంటాం ఆ రోజు మనం, పీసెస్ గురించి సబ్జెక్ట్ వచ్చేసి. సో ఈ సూర్యుడిలో కూడా ఉండేటువంటి ఒక సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ సబ్స్టెన్స్ ఏమిటో పిలిచారంటే అదితి అనేటువంటి పేరుతో పిలిచారు. అదితి నుంచి పుట్టినటువంటి వాడు ఆదిత్యుడు. ఆదిత్యులందరికీ కూడా లీడర్ అయినటువంటి వాడు ఆదిత్యుడే. ఇంకో ఆయనే సన్ మనకు కనిపిస్తుంటారు, ఫిజికల్ సన్. దాన్ని ఏమంటున్నారంటే ద ఈథరిక్ సబ్స్టెన్స్ అని చెప్పి అనేటువంటి పేరుతో మనం పిలిచారు. సో ఆ ఈథరిక్ సబ్స్టెన్స్ సన్లో ఉండేటువంటి సబ్స్టెన్స్ ఏంటంటే అదితి అనేటువంటి పేరుతో పిలిచారు. ఈ అదితి తాలూకా అదితి గురించి, తిథి గురించి, మనకి మిగిలిన విషయాలన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా ఇంకా అర్థం అవ్వడం కోసం వినత, కద్రువ, అదితి, తిథి, కశ్యపుడు వీళ్ళందరి గురించి కూడా మనకి గరుడ పురాణంలోని, తర్వాత సుపర్ణ సూక్తాలు, మాస్టర్ గారు రాసినటువంటి సుపర్ణ సూక్తాలు, గరుడ పురాణం, వీటిలో మనకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దాని గురించి మనం సెపరేట్గా మళ్ళీ తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తుంటే మళ్ళీ ఇది అది కన్ఫ్యూజ్ అయిపోతాం.
కన్ఫ్యూజ్ అయిపోయి మీరు కాదు నేను, అందుకని ఇప్పుడు నేను చెప్పను, తర్వాత మళ్ళీ దాన్ని చూసుకుంటాం. సో ఈ ఉండేటువంటి సూర్యుడి నుంచి వచ్చేటువంటి సంకల్పం ఎప్పుడు కూడా ఈ త్రిగుణాలుగా ఉండేటువంటి, మనం చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్లో సంకల్ప 3 ప్రిన్సిపల్స్ ఉంటాయండి. ఈ 3 ప్రిన్సిపల్స్ కూడా అబోవ్గా ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిన్సిపల్ సన్ నుంచి వచ్చేటువంటి ప్రిన్సిపల్ అయి ఉంటుంది. అంటే ద క్రియేటర్, ద రీప్రొడ్యూక్, ద క్రియేటర్, ద సస్టైనర్ అండ్ ద రిలీనేటర్. అంటే తీసేసినటువంటి వాడు, ప్రొడ్యూస్ చేసేటువంటి వాడు, మెయింటైన్ చేసేటువంటి వాడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు తరకు అంశ ఏదైతే ఉంటుందో ఈ 3 అంశాలకు కూడా కలిపేటువంటి ఒక సూర్యనారాయణ తత్వం ఒకటి ఉంటుంది. అదే మనకు అసలు ఆధారమైనటువంటి తత్వం చెప్పుకున్నాం. ఆదిత్య హృదయంలో దీని అగస్టుల వారు ఏమని చెప్పారు? బ్రహ్మే సనాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్య వర్చసే భాసతే సర్వభక్షాణం రౌద్రాయ వపుషే నమః. 3 లోకాలకి అతీతమైనటువంటి ఒక శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పుకున్నాం. ఇక్కడ బ్రహ్మ అంటే క్రియేటర్ బ్రహ్మ, తర్వాత ఈశానుడు అంటే శివుడు చెప్పుకుంటాము, తర్వాత అచ్యుతుడు అంటే చ్యుతము లేనటువంటి వాడు. చ్యుతము అంటే ద వన్ విచ్ ఆల్వేస్ మూవ్, అది ఎక్కువ మూవ్ అవుతూ ఉండేటువంటి ద ఇన్స్టెబిలిటీ అనే పేరుతో మనం ఎంచుకుంటున్నాం. చ్యుతము అంటే దట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ ఇన్స్టేబుల్, ఇట్ ఈస్ కాల్డ్ చ్యుతం. ఆ చ్యుతాన్ని, ఆ ఇన్స్టెబిలిటీ దాటించేటువంటి వాడు, అంటే స్టేబుల్ చేసేటువంటి వాడు అచ్యుతుడు. అచ్యుతుడైనటువంటి వాడు విష్ణుమూర్తి యొక్క స్వరూపంగా చెప్తాడు. ఆ విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి అచ్యుతునికి, ఈశానునికి, బ్రహ్మకి కూడా అతీతమైనటువంటి ఒక లేయర్ ఏదో ఉంటుందో ఆయన తనకు ప్రొటెక్టర్. ఈ త్రిగుణాలు కూడా అతీతంగా ఉండేటువంటి వాడు ఎవడే ఉంటాడో ఆయన స్థానం అనేటువంటి పేరుతో పిలుచుకుంటాడు. ఈ విద్యను ఏమంటారు దాన్ని? ఆదిత్య వర్చసే, ద బ్రిలియన్స్ ఆఫ్ అదితి సన్, ద సన్ హూ ఈస్ హ్యావింగ్ అదితి యాజ్ ఎ డాన్. అంటే సూర్యుడు ఉదయించేటువంటి తనకు అదితి ఏది ఉంటుందో దాని తనక పిల్లలైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రజ్ఞ ఇదంతా మనకు పనిచేస్తుందని చెప్తారు. అదితి అంటే డాన్ అయితే ఉంటుందో అక్కడి నుంచి వచ్చేటువంటి అగ్ని, అక్కడి నుంచి వచ్చేటువంటి సూర్యుడి తరగ క్వాలిటీ, దాని తరగ నేచర్ అంతా కూడా. ద సన్ రిసీవ్స్ ద లైట్ ఆర్ బ్రిలియన్స్ ఆఫ్ ఆదిత్య. ద సన్ రిసీవ్స్ ద లైట్ అండ్ ద బ్రిలియన్స్ ఫ్రమ్ ఆదిత్య. ఇక్కడ మనకి 2 బయలు వచ్చినాయి. ఆదిత్య అంటే వీడి కాదు. ద సన్ రిసీవ్స్ ద లైట్ అండ్ బ్రిలియన్స్ ఫ్రమ్ ఆదిత్య. అంటే సూర్యుడిలో కూడా ఉండేటువంటి అంశం ఏదైతే ఉంటుందో దాన్ని మనం సోలార్ లోగోస్ అని పిలుచుకుంటాం. దాన్ని మనం ఆదిత్య అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. అంటే ఆదిత్యాలకు కుమారుడైనటువంటి వాడు తనకు లక్షణం ఏదైతే ఉంటుందో దాన్ని మన ఫిజికల్ సన్ తీసుకుంటాడు. ఆ ఫిజికల్ సన్ దగ్గర నుంచి మనం తీసుకుంటాం. మనం ఎందుకు తీసుకుంటామంటే ఈ మైండ్ అనేటువంటిది మనకు ఉంటుంది కాబట్టి, ఈ భూమి మీద మనం ఉన్నాం కాబట్టి మనమే ఇక్ష్వాకు తలక రూపం అయిపోయి ఉంటాం. ఇక్ష్వాకు అనే మనకు అర్థమైందంటే ద సమ్ టోటల్ ఆఫ్ ద ఎర్త్ మైండ్. ఈ ప్రపంచానికి మైండ్ అనేటువంటిది ఒకటి ఉంటే ఆ మైండ్ పేరు ఇక్ష్వాకు అనేటువంటి మైండ్ ఉంటుంది. సో ఆ ఇక్ష్వాకు అనేటువంటి అంశ ప్రతి వాళ్ళలోనే ఎంతో కొంత పనిచేస్తుంటుంది కాబట్టి మనకు మైండ్ ఉంటుంది. మనకి మైండ్ లేదని ఎప్పుడు తెలుస్తుందంటే పక్కవాడితో మనకి క్లాష్ వచ్చినప్పుడు, పక్కవాడితో మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, పక్కవాడికి మనం ఏదో గొడవలు పడినప్పుడు, లేదా ఇద్దరు కలిపి ఇంకొకటి ఏమన్నా ఏడిపించినప్పుడు మనకు తెలుస్తుంది మనకి మైండ్ లేదని. అంతే కదా. అంటే పేపర్లు చింపించుకున్నప్పుడు, పేపర్ స్ప్రే వెళ్ళినప్పుడు కూడా ఒకసారి అవ్వచ్చు. అంటే మైండ్ అనేటువంటిది ఎలా పనిచేస్తుందంటే దాని తరగ నేచర్ని బట్టి పనిచేస్తుంది. వీటి తరగ వీడికి మనకుంటే ఒక సెపరేట్ ఇండివిజువల్ విల్ ఉంది కదా, ఆ విల్ ఆధారంగానే మనకు అన్ని పనిచేస్తుంటాయి. సో ఎట్ టైమ్స్ వీ బిహేవ్ దట్ వీ హ్యావ్ ఎక్స్ట్రీమ్ మైండ్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనమే ఆలోచించామా భౌతిక కార్యాలు మన చేతి మీద జరిగిపోతూ ఉండవు. ఒక ప్రపంచానికి పనికి వచ్చేటువంటి ఒక పెద్ద సంకల్పం ఉందండి, ఒక ఆచరణ ఉంది, లేదా ఏదో ఒక కమిటీస్ ఏవో ఉన్నాయి, ఏదో బిల్స్ ఏవో ఉన్నాయి, ప్రపంచానికి ఉపయోగపడిన ఒక విషయం ఏదో ఉంది. దాన్ని చేసేటువంటి వాడు అవడు అలాంటి మనిషే కదా. అంటే మైండ్ని బాగా మాస్టర్ చేసేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడి చేత ఈ వర్క్ అనేది జరుగుతూ ఉంటాయి. తనని తాను అబ్జర్వ్ చేసుకుని ప్రపంచాన్ని ఎట్ ఏ గ్లాన్స్ తనలో దర్శించగలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే క్రియేటర్ అయి ఉంటాడు. అటువంటి క్రియేటర్ పాజిటివ్గా ఉన్నప్పుడు ఏడవుతుంది, సృష్టి అవుతుంది. నెగిటివ్గా ఉన్నప్పుడు వాడికి పర్సన్ సృష్టి అవుతుంది తప్ప ప్రపంచానికి ఏం పెద్ద ఉపయోగం లేదన్నారు. ప్రపంచానికి వాడు హాని కూడా చేస్తారు ఒక రకంగా. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, అటువంటి వాళ్ళందరినీ కూడా టైం బై టైం ప్రపంచం తీసుకెళ్ళిపోతున్నారు. అంటే దానికి మళ్ళీ వేరే ప్రక్రియ, దానికి ఒక లాట్ ఉన్నాడు, ఈశానుడు అనేటువంటి లాట్ చెప్పుకున్నాం. ఆయన క్రియేట్ చేస్తూ వెళ్ళిపోతుంటాడు. సో ఈ త్రిగుణాలకి కూడా అతీతంగా ఉండేటువంటి ఈ బ్రహ్మ మహేశ్వర విష్ణు అంశలకి ప్రజ్ఞలకి ఏదైతే అతీతంగా ఉంటుందో, అతీతం అంటే మూడింటిని కూడా కన్సాలిడేట్ చేస్తూ వెళ్ళేటువంటి అతీతమైనటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఆ అంశ అనేటువంటిది ప్రతిరోజు ప్రతి వాళ్ళకి ఎంతో కొంత లైట్ ఇస్తూనే ఉంటుంది. సో మనం రిసీవ్ చేసుకున్నటువంటి లైటు, మనకు వచ్చేటువంటి లైటు, మనకి ఇచ్చినటువంటి సూర్యుడు, శ్రీరాముడికి యుద్ధం చేసేటప్పుడు ఆయనకి ఆకాశంలో కనిపించిన సూర్యుడు పొరపాటున ఒకడే. అంటే ఆయన ఇచ్చినటువంటి అంశనే మనం కూడా తీసుకుంటున్నాం, ఆయన ఇచ్చినటువంటి అంశనే మనం కూడా రిసీవ్ చేసుకుంటున్నాం. కానీ ఆయన అంతగా ఎందుకు రిసీవ్ చేసుకోలేదంటే మనం ఎక్సెల్ అవ్వలేదు కాబట్టి. మనిషిగా ఉండి మహాత్ముడైనటువంటి వాడు రాముడు అయితే, రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు అంటే ఎవరో కదా ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ ధర్మ అని చెప్పుకున్నాం మనం. ధర్మం అనేటువంటి దానికి మూర్తి భవించిన స్వరూపం రాముడు. మనం కూడా అంత మూర్తి భవించిన స్వరూపం అయినప్పుడు మనకు కూడా ఈ రాముడు చూసేటువంటి సూర్యుడిని మనం చూడగలుగుతాం. ఫిజికల్గా సంతకి ఎపిరెన్స్ ఒకటే సార్,
కానీ చూసేటువంటి దృష్టి బట్టి మారిపోతుంటుందిగా. దట్స్ హౌ ద థింగ్స్ ఒక వాస్ట్గా మొత్తం మారిపోతుంటాయి. మనం దాన్ని అర్థం చేసుకోవడం కోసం ఏంటంటాం, పర్సెప్షన్ లెవెల్ అనేటువంటి పేరుతో మనం తెలుసుకోవచ్చు. మన మైండ్కి మనకు ఉండేటువంటి పర్సెప్షన్ అంటే నాకు ఇలాగే అర్థమైందండి, ఎవరికి ఎలా చెప్పారో నాకు మాత్రం ఇలాగే అర్థమవుతుందండి అంటే మనం ఏం చేయగలిగింది, వాళ్ళు మారాలి అంతే. టీచర్ని ఎంతమంది టీచర్ని మార్చిన ఉపయోగం లేదు, స్టూడెంట్ మారాలంటారు అంతేనా, స్టూడెంట్ మారాలంటారు. వీడి గురించి మారడం కూడా అన్ని విషయాలు అర్థమవుతుంటాయి. దట్స్ హౌ ద థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. ఇంకేం ఆలోచించకండి. ఇదే సూర్యుడిని మనకి వేదంలో అంటే ఇదే ఆదిత్య హృదయంలో మనకి ఇంకొక శ్లోకంతో వేదాలకు అనుసంధానమైనటువంటి వాడికి ఎలా చెప్తారంటే, వేదాశ్చ క్రతువశ్చైవ క్రతూనాం ఫలమేవచ. క్రతువులన్నిటికీ కారణమైనటువంటి వాడు, ఆ క్రతువు ద్వారా వచ్చినటువంటి ఫలం కూడా మళ్ళీ ఆయన అయి ఉంటాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం ప్రశస్తు పారాయణ మనం చదువుకున్నాం. శ్రీ సూక్తంలో అయితే దీన్ని ఏమంటారు, జాతవేదటువంటి పేరుతో పిలుస్తారు ఇతన్ని, అంతే కదా. శ్రీ సూక్తంలో వచ్చేటువంటి మొత్తం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణ రజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. వేదం నుంచి పుట్టినటువంటి అగ్నిచే పుట్టినటువంటి వేదం ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని లక్ష్మి అనేటువంటి అంశతో మాకు సకల సౌఖ్యాలు సకల ఐశ్వర్యాలు ఇచ్చి మమ్మల్ని కాపాడుగాక అంటే ఇట్స్ ఎన్ ఇన్వొకేషన్, మనకు మనం చెప్తున్నటువంటి ఇన్వొకేషన్. సో ఆ వేదం నుంచి పుట్టినటువంటి వాడు ఎవడు అంటే అగ్ని అంటే ఎవరంటే మళ్ళీ ఈ రా అనేటువంటి బీజం, అగ్ని బీజం అదే కదా మనం చెప్పుకున్నాం. తర్వాత భూ అనేటువంటిది మళ్ళీ సూర్యబీజం, ఖా అనేటువంటి సూర్యబీజం అయి ఉంటుంది అనుకున్నాం. ఈ వేదాల నుంచి పుట్టినటువంటి వాడు, వేదాలకే కారణమైనటువంటి వాడు, వీళ్ళందరూ కూడా ఏమంటారు, యాని కృత్యాని లోకేషు సర్వయేష రవి ప్రభు. ఈ లోకాలన్నిటికీ కూడా అతీతమైనటువంటి వాడు, ఈ లోకాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసి వాటిని ఒక పద్ధతిలో పెట్టేటువంటి వాడు. ఆ రవి అనేటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో, ఆ రవి అనేటువంటి స్వభావం అక్కడి నుంచి వచ్చేటువంటి అగ్ని ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ మీ తలకు వంశకర్తలు. వాళ్ళ నుంచి వచ్చేటువంటి సంకల్పాన్ని నేను డిజైన్ చేసి నీకు ఎందుకు ఇస్తున్నాను, దాని నుంచి నువ్వు ముందుకు తీసుకెళ్తుండు. సమరేవ జీష్యసి, అక్కడికి మళ్ళీ వచ్చేటువంటిది ఏంటంటే అదే సమరేవ జీష్యసి అదే ముందుకు వెళ్తుంటుంది. ద రూలర్ ఆఫ్ ఆల్ వేదర్స్ అంటే మనకి వీళ్ళు ఇచ్చినటువంటి ట్రాన్స్లేషన్లో వచ్చారు, రూలర్ ఆఫ్ ఆల్ వేదర్స్ కాదు, ద వన్ హూ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ద వేదర్స్. ప్రతి వేదంలో కూడా తానే అయినటువంటి వాడు. అందుకని మనం మొట్టమొదటి ఒక అనువాకం మనం ఒక ఎక్స్ప్రెషన్ మనం చదువుకున్నాం. ప్రతి ధర్మంలోని, ప్రతి మతంలోని, ప్రతి పురాణంలోని కూడా అన్నింటిలోని చెప్పేటువంటి ఆ నేను అనేటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ గాడ్. కృష్ణుడు చెప్పినటువంటి అహమవ్యయం అన్నా కూడా, ఇంకెవరు చెప్పినటువంటి ఏదైనా సరే తత్వం కూడా అదే అయి ఉంటుంది. నేను అనేటువంటి స్వభావం ఎప్పుడు కూడా దాని నుంచి పనిచేస్తుంది. అది మన శరీరంలో ఈ 24 రూపంలోని పనిచేస్తూ ఉంటుంది. మనం అన్వయించుకుంటాం ఆ రూపంలో. అయింది కదా. ద వన్ హూ ఎమినేట్స్ ఫ్రమ్ ద వేదాస్, వేదాల నుంచి పుట్టినటువంటి వాడు ఉండేటువంటి ఆ స్పిరిచువల్ సన్. వేదాల నుంచి పుట్టినటువంటి వాడు ఏమంటాం మనం, జాతవేదుడు అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఆ జాతవేదుడు అంటే ఆ స్పిరిచువల్ సన్ అయి ఉంటాడు. ఫ్రమ్ అంటే ఈ ఆదిత్య రూపం అనేటువంటి స్పిరిచువల్ సన్ అయి ఉంటాడు. ఆయన దగ్గర నుంచి వెలుగు మన సూర్యుడు తీసుకుంటాడు, మన సూర్యుడి నుంచి మనం తీసుకుంటుంటాం. అది ఈ ఉండేటువంటి మన తాత స్వరూపం. దీన్ని ఇక్కడ మనం ఏమంటే పిలిచారు, ఈ విద్యని త్రయీ విద్య అనేటువంటి పేరుతో పిలిచారు. లాస్ట్ వీక్ మనం ఒక పేరు చెప్పుకున్నాం, ద మోస్ట్ హోలీ ట్రైనోసోఫియా అని. ద మోస్ట్ హోలీ ట్రైనోసోఫియా అని ఒక పేరు మనం చెప్పుకున్నాం. ఆ పుస్తకం గురించి చెప్పేంత అర్హత నాకైతే లేదు. అఫ్కోర్స్ పుస్తకం గురించి చెప్పేస్తాం, పుస్తకం లోపల ఏముంటుంది దాన్ని డిస్కస్ చేసేంత అర్హత నాకైతే లేదు. సో వెరీ సీక్రెట్ సైన్స్. ఆ చదవాలంటే ముందు 4,000 పుస్తకాలు చదవాలి. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ఇట్. సో ఈ త్రయీ విద్య అనేటువంటిది ఏదైతే ఉంటుందో, అంటే పూర్వం ఒకటి మాస్టర్ గారు అనుకున్నాం కలిసి చదువు చెప్పుకుందాం, తప్పైంది. మాస్టర్ గారు చదువుకుని చెప్పడమే కదా, తప్పకుండా చెప్పుకున్నాం. సో ఈ మనలోని ఈ త్రయీ విద్య అనేటువంటిది ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ ఫామ్ కింద ఐడెంటిటీ కింద పనిచేస్తుంటుంది. ఐడెంటిటీ మనం ఉన్న విషయం మనకు గుర్తొస్తుందో లేదో మనకు ఉంటుంది. సో మనలోని ఈ స్వరూపం అనేటువంటిది త్రయీ విద్య అనేటువంటిది ఐడెంటిటీ రూపంలో పనిచేస్తుంది. అంటే నేను ఉన్నాననేటువంటి విషయం మనకు ఫస్ట్ తెలిస్తే అప్పుడు మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది అంటారు. సో ఈ ఐడెంటిటీ అనేటువంటి రూపంలో మనకు పనిచేస్తే దాని ఎలా పనిచేస్తుందంటే, ఆయన తన కిరణాలన్నీ కూడా మనకి సెంట్రల్ సన్ అంటే ఆ సూర్యుడు అనేటువంటి వాడు ఎవడైతే వస్తాడో వాడు మనలోని ఆలోచన రూపంలో ప్రచోదనం చేస్తుంటాడు. ధియో యోన ప్రచోదయాత్ అంటే ఎవరైతే మనలోంచి మాట్లాడుతున్నారో మన వాక్ కూడా కారణమైనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అదొక సెకండ్ ఫామ్ కింద పనిచేస్తుంది. మూడవది మనలో వచ్చేటువంటి ఒక మేనిఫెస్ట్ ఫామ్ కింద పనిచేస్తుంది. ఒక ఆలోచన రూపం ఒక కార్యక్రమం అవుతుంది. ఒక పుస్తకం రాద్దాం అనుకునేటువంటి ఆలోచనకి కారణం ఏమిటై ఉంటుందంటే మన నేర్చుకున్న విద్య ఉంటుంది. ఆ విద్యకి ప్రతిఫలంగా ఏమిటవుతుంది, ఇంకో పుస్తకం వస్తుందో రాదా. ఈ రోజు నుంచి ఒక పుస్తకం రాద్దాం సంకల్పించి కూర్చుంటే ఏమిటవుతుంది, కొన్నాళ్ళకి ఒక పుస్తకం బయటకు వస్తుంది. అంటే ఎక్కడో డీప్ లేయర్లో ఉన్నటువంటిది ఫిజికల్గా ఫామ్ తీసుకొచ్చేటువంటి వాడు మళ్ళీ సూర్యుడే ఉంటాడు. విత్తనాన్ని మొక్కగా తీసుకొచ్చేటువంటి వాడు సూర్యుడే. ఆ ఫోటోసింథసిస్ అనేటువంటి ప్రక్రియ జరిగినప్పుడల్లా ఏమిటవుతుంది, ఒక ఉండే ఇంత చిన్న విత్తనం నుంచి అంత పెద్ద మరిచెట్టు ఎలా వస్తుందని. అంటే దానికి కారణమైనటువంటి వాడు సూర్యుడు. అది వన్స్ స్ప్రౌటింగ్ అయిన తర్వాత దానికి మిగిలిన ఎఫెక్ట్స్ కూడా దానికి అది గ్యాదర్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అది ప్రకృతి దగ్గరగా ఉంటుంది. అది సూర్యుడు తన రేస్కి అనుగుణంగా పనిచేస్తూ ఉంటుంది.
మనం చెప్పుకున్నాం ఆకులు రాల్చిన చెట్టే తిరిగి మళ్ళీ మొక్కలకు చిగురిస్తూ ఉంటుంది అనుకుంటాం. అంటే ఆ ఉండేటువంటి పదార్థంలోనే ఆ వేరియేషన్ మారిపోతూ ఉంటాయి. మనం ఎలాగైతే ఒకరోజు సన్లైట్ని ఇష్టపడతాం, ఒకరోజు సన్లైట్ నుంచి వెళ్ళిపోతాం, దూరంగా వెళ్ళిపోతామో, అలాగే ఆ చెట్లు ఉన్నటువంటి క్వాలిటీ కూడా నేచురల్గా ఆ ప్రాసెస్ మారిపోతుంటుంది. దట్ హ్యాపెన్స్ విత్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఆల్ ద సీజన్స్ చేంజ్. అంటే మిత్రుడు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, రవి ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, పూజ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, హిరణ్యగర్భుడు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, మరీచి అప్పుడు ఇంకొకలా ఉంటుంది, ప్రస్తుతం అర్క ఒకలా ఉంటుంది. రాకులు మారిపోతూ ఉంటాయి సార్ ఈ సీజన్లో. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఉగాది రాలేదు కదా, ఒక రోజులో ఒకటి చిగురు వస్తుంటుంది. మనం సీజన్ అనే కదా మనం ఇప్పుడు చెప్పుకుంటాం. సో ఈ ఉన్నటువంటి సూర్యుడే కూడా మళ్ళీ ఆస్ట్రనామికల్గా మనం అర్థం ఏం చెప్పుకుంటాం, అన్ని నక్షత్రాలకి మధ్యలో ఉంటాడు, అన్ని గ్రహాలకి మధ్యలో ఉంటాడు. వేదం దీన్ని ఏమో చెప్పింది ఆదిత్య హృదయంలోని, నక్షత్ర గ్రహతారాణం మదిపో విశ్వభావన తేజసాం అపి తేజస్వి. తేజస్సులో కూడా అతీతంగా ఉండేటువంటి తేజస్సు అన్నారు. తేజసాం అపి తేజస్వి ద్వాదశాత్మాన్ నమోస్తుతే. అంటే తేజస్సులో కూడా ఉండేటువంటి తేజస్సు నువ్వు. అన్ని గ్రహాలకి, అన్ని నక్షత్రాలకి, అన్ని తారకలకి కూడా ఉండేటువంటి స్వరూపమైనటువంటి నీవు, తేజస్సులకు అన్నింటికీ తేజస్సు అయినటువంటి వాడవు నీవు. ద్వాదశ ఆదిత్యుడు అనేటువంటి రూపంలో మమ్మల్ని ఎల్లప్పుడూ సదా కాపాడుగాక. లేదా మమ్మల్ని మా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు నీ అనుగుణంగా మాకు ఆ కార్యక్రమాలు మా వరకు వచ్చుగాక. అది ఇన్వొకేషన్. నక్షత్ర గ్రహతారాణం మదిపో విశ్వభావన. విశ్వభావన అంటే అన్నింటికల్లా కూడా అందులోంచి ఉండేటువంటి డీపర్ లైట్. అన్ని లైట్స్లో కూడా కారణమైనటువంటి ఒక డీపర్ లైట్ అనమాట. తేజసాం అపి తేజస్వి. తేజస్సులో అంతింటికి కూడా ఉన్నటువంటి తేజస్వి. తేజసాం అపి తేజస్వి ద్వాదశాత్మాన్ నమోస్తుతే. ఈ 12 పేర్లతో ఎగ్జిబిట్ అయ్యి 12 రాసులతో ఉండేటువంటి నీవు మా అందరికీ కూడా ఎప్పుడు సదా కాపాడుగాక. అటువంటి నీకు ధన్యవాదములు. అర్థమైందా? తదో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగతో యుద్ధాయ సముపస్థితం దేవతైస్య సమాగమ్య దృష్టుమభ్యాగతోరణం ఉపగమ్య అబ్రవీద్ రామ అగస్త్యో భగవాన్ ఋషి